ఫేవర్గా వచ్చింది అన్నటువంటి ఖాయం. అట్ ద సేమ్ టైం వీళ్ళు రాసిందైతే ఖచ్చితంగా ఒకటి ఇదే కాదు, డైలీ అసలు పేపర్లు చూస్తుంటే ఇదివరకు పేపర్ చూడకపోతే టిఫిన్ చేయబుద్ధి వేసేది కాదు. నేను కాలేజీలు చదివేటప్పుడు కానీ ఇది క్యాంటీన్కి పేపర్ చదవడం కోసం పోయేవాడిని, పర్టికులర్గా లైబ్రరీకి వెళ్ళి మరి చదివేవాడిని, లేకపోతే పేపర్ ఇంటర్వెల్లోనన్నా కూర్చుని. అంతగా పేపర్ల ఎడిక్ట్ అయ్యి ఈ ఫీల్డ్లోకి వచ్చాం. ఇవాళ పేపర్ని చదవబుద్ధి ఇట్లా నిజంగా ఆ ప్రోగ్రామ్ తీసేస్తే పోద్దేమని పెడుతుంది పొద్దున పూట అది చదవాలంటే. ఎందుకంటే దాంట్లో జర్నలిజం ఉండట్లా, ఆ పార్టీ కరపత్రం ఈ పార్టీ కరపత్రం చదువుతున్నట్టు. పోనీ మనం జెన్యున్ గా ఇదిగో ఇది చూస్తుంటే ఎట్లా ఉంది అనిపించింది అనుకో, నువ్వు వాడికి అమ్ముడు పోతావు వీడికి అమ్ముడు పోతావు అని చెప్పి అమ్ముడు పోయినోడు మాట్లాడతాడు. ఇలాంటి విచిత్రమైనటువంటి టెండెన్సీ అనమాట, అది సమస్య. కానీ ఒక్కటిసారి ఇక్కడ ఓకే అంటే మీరు అన్నట్టు ఎవరికి నచ్చింది వాళ్ళు రాసుకుంటున్నారు, కానీ బెయిల్ ఇచ్చినప్పుడు ఇలాంటి కండిషన్స్ ఇవన్నీ మామూలే కదా, ఎవరికి బెయిల్ ఇచ్చిన కండిషన్స్ అది వస్తాయి. కాకపోతే ఇక్కడ వాక్ స్వాతంత్రం హక్కు ఇది కొమ్మినేని శ్రీనివాస్ గారి విషయంలో న్యాయం జరిగింది అనేది, ఇక్కడ కృష్ణరాజు గారి విషయానికి వచ్చేసరికి ఓకే వాళ్ళిద్దరి ప్రవర్తనలో వ్యాఖ్యల్లో వ్యత్యాసం అయితే ఉంది, అక్కడ కూడా వాక్ స్వాతంత్రం హక్కును చూసే అవకాశం ఏమైనా ఉంటుందా రేపు పొద్దున్న బెయిల్కి వెళ్తే? రేపు ఇతని ఆర్గ్యుమెంట్ ఆధారంగా ఉంటది. ఇప్పుడు కృష్ణరాజు ఇచ్చిన డేటా